టీడీపీలో చేస్తూ ఉన్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించడం, తర్వాత మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తే అంటే వెంటనే అశోక్ నీ కోసం ఏదైనా చేస్తా నేను, నువ్వు తీసుకొని రా అని చెప్పి మీరు నాకు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు సార్. అలానే వారితో పాటు వాళ్ళ కుటుంబాలు 30 కుటుంబాలు వచ్చినాయి సార్ ఇక్కడికి. మూల్పూరు అమృతలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి మొన్న 25 కుటుంబాలు చేరడం జరిగింది సార్. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ ఒక 30 కుటుంబాల దాకా కొత్త వాళ్ళని తీసుకొని వచ్చారు. టీడీపీలో ఉన్న వాళ్ళని, టీడీపీలో చేసేవాళ్ళు, బీసీలు, రజక, సగర కమ్యూనిటీకి సంబంధించి, మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో మాదిగ కమ్యూనిటీ నుంచి బాగా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి సార్. అలానే అమృతులు మనకి చుండూరు మండూరు నుంచి సగర కమ్యూనిటీ నుండి ఒక 30 కుటుంబాల దాకా ఈరోజు చేరికగా వచ్చింది సార్. అనుకోకుండా మీకు ఇచ్చిన సమయాన్ని ఇలా ఉపయోగించాను. మరి ఒక్కొక్కరిగా మండలం ముందు పర్టికులర్ మండలానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నాం, మొన్న మనం రాప్తాడులో అనంతపురం జిల్లాలో జరిగిన సిద్ధం సభ బహుశా రాజకీయ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడాను నిర్వహించలేనటువంటి పెద్ద సభది. ఆ సమావేశం చేసినటువంటి ప్రజలు చూసినట్లయితే ఒక సముద్రపు రేణులాగా మరి సముద్రపు అలలాగా ఉపయోగించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేళంలో కూడా ఎక్కడా కూడాను మరి ఇక్కడ వరకు జనాలు లేరని చెప్పేసి అనిపించుకుంటా కూడా వీలైనటువంటి పరిస్థితులు. అంటే అంతటి ప్రజాభిమానం ఉప్పెనలా వెళ్ళుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఏమోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలి.
స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకుల మధ్య ఒక సమన్వయం తీసుకురావాలి. వాటితో పాటుగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క విజయానికి తోడ్పడే విధంగా అండగా నిలబడే విధంగా 10 మంది యొక్క అండని చేకూర్చుకోవాలనే ఆలోచనతో అందులో ముందుకు రావడం. అశోక్ కొత్తగా వేమూరు నియోజకవర్గానికి సమన్వయకర్త వచ్చినప్పుడు కూడా ఇప్పటికే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ మీ అందరూ మీరు దగ్గర అవ్వాలనేటువంటి అతను చేస్తున్న ప్రయత్నంలో మీ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు కూడా అందించినట్లయితే తప్పనిసరిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి వారు ఏదైతే ఆశిస్తున్నారో 175 సీట్లు సాధించాలని ఏదైతే ఒక లక్ష్య సాధనగా ముందుకు వెళుతున్నారో ఆ లక్ష్య సాధనలో వేమూరు నియోజకవర్గంలో ఒక స్థానం కల్పించాలని ఆ దిశగా మీ అందరి యొక్క పట్టుదలతోనే అది సాధ్యపడుతుందని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ ఈరోజు మరి అశోక్ బాబు గారి మీద అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పట్టిటోలు మండలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ సిరాజుద్దీన్ గారు, అదేవిధంగా సయ్యద్ మునీరా గారు 4th వార్డు మెంబర్ టీడీపీ, సయ్యద్ ఫిరాజుద్దీన్ మాజీ రైల్వే ఉద్యోగి, సయ్యద్ సిరాజుద్దీన్ రిటైర్డ్ డాక్టర్ గారు, ఎస్కే అలీ, బొద్దుల శివరామకృష్ణ, ఎస్కే అస్మా సుల్తాన్, మద్దుల లలితారాణి, ఎస్కే సమీర్, ఎస్కే బాజీ, ఎస్కే హఫీజ్, తిలగాల నాగరాజు అందరినీ కూడా ఒక్కొక్కరు వరుసగా వస్తే పెద్ద విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు జిల్లా అధ్యక్షులు మోదీ పార్టీలకు స్వాగతంగా ఆహ్వానం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్స్ కూడా పట్టిలో మండల కన్వీనర్స్ ముఖ్య నాయకులు కూడా సయ్యద్ సిరాజుద్దీన్ గారికి స్వాగతం. ఫస్ట్ తర్వాత పార్టీలు తర్వాత వరుసగా లైన్ లో వస్తున్నా. ఫోటోలు కూడా దయచేసి ఇలా కీలో వస్తే పేరు పిలిచిన వాళ్ళందరికీ కూడా ఓపెనింగ్ చేశారు సార్. షాప్ ఓపెన్ చేశారు. ల్యాబ్ ఉంటారు వాళ్ళు వచ్చి వెళ్తారు. మీరు కొంచెం వెనక్కి సిరాజ్ గారు ఒక్కొక్కళ్ళు వస్తుంటే టవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలకి స్వాగతిస్తున్నాము. మునీరా, సయ్యద్ మునీరా, సిరాజుద్దీన్, ఒక్కొక్కళ్ళు రండి. సిరాజుద్దీన్ రిటైర్డ్ డాక్టర్ గారు,
ఎస్కే అలీం గారు కొంచెం ఫోటోస్ వీడియో కవరేజ్ లైవ్ వస్తా ఉంది. శివరామకృష్ణ గారు, మద్దతు శివరామకృష్ణ గారు, అస్మా సుల్తాన గారు, ఎస్కే అస్మా సుల్తాన గారు, లలితా రాణి గారు, ఎస్కే షమీం గారు, బాజీ గారు, హఫీజ్ గారు, తెలంగాణ నాగరాజు గారు, జస్ట్ కన్వాల తర్వాత ఒక గ్రూప్ ఫోటో అంటే పెద్దది కలిపితే గ్రూప్ ఫోటో తీయచ్చు. గ్రూప్ ఫోటో వైశాస్లో మా ఊళ్ళో బయటికి రావడం కష్టం సార్. వాటిది చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఇన్ ఫ్యూచర్లో చాలా వేవ్స్ మారిపోతాయి. నిజంగా టైం ఇచ్చారు ఒకసారి ఎవరైనా పార్టీలో కొంచెం బ్యాక్ గ్రూప్ ఫోటో తీస్తే నెక్స్ట్ గ్రూప్ ఫోటో మండలానికి వెళ్దాం. ఇది అయిపోయింది సార్, పర్టికులర్ మండలం అయిపోయింది. ఒక్కసారి ఇట్లా వైడ్గా వస్తే ఫోటోలు తీస్తారు. మీరు నన్ను అశోక్ అన్న మీరు రేటు వచ్చారు. అశోక్ అన్న ఉదయం ఫోటో తీస్తే ఎట్లా వైడ్ చేసుకోవాలి. ఫోటోలు తీసుకుంటారు కావాలంటే సిరాజ్ గారు మీరు కనపడాలి. ముందుకు రా సిరాజ్. థ్యాంక్ యూ అన్న. పట్టిప్రోలు మండలం వాళ్ళు కూర్చుంటే తర్వాత అమృతలూరు మండలం వాళ్ళకి సంబంధించిన నాయకులకి సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. దయచేసి పట్టిప్రోలు మండలం వాళ్ళంతా కూర్చోవాలి. అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టం. కూర్చోండి అన్న, పట్టిప్రోలు మండలం వాళ్ళంతా సీనియర్స్ అమృతలూరు మండలం సంబంధించినటువంటి వాళ్ళు అమర్తలూరు మండలం కొక్కిలగడ్డ సురేష్ బాబు గారు 1 by 1 తర్వాత మాల్పూర్ సాల్మాన్ గారు, కూచిపూడి సాంసంగ్ గారు, కుక్కెలగడ్డ ఎలీషా గారు, నూటక్కి రమేష్ గారు, మోరిపూరి రత్నశేఖర్ గారు, అత్తోడ సత్యం గారు, నలుగట్టి రాజు గారు, మాల్పూర్ రమేష్ నాని గారు, ముట్టేశ్వర సంపతరావు గారు, కూచిపూడి యాకోబ్ గారు, అత్తోడ సీతయ్య గారు, కుక్కమల్ల రత్తయ్య గారు, జవహర్ లాల్ గారు, గురి తాతయ్య గారు, అత్తోడి ప్రేమయ్య గారు, ఒట్టేశ్వరపు యల్లముద్రాజు గారు, సకిల బుజ్జి గారు, భవనాసి సుబ్బారావు గారు, భవనాసి కిషోర్ గారు. దగ్గరుండి చేర్చేవాళ్ళు ఒక్కొక్కరు మంచి దీనితో మౌల్పూర్ మండలం మౌల్పూర్ గ్రామం అనేటువంటిది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఊరంతా కూడా. తర్వాత బీసీ నాయకులు కక్కో శ్రీను గారు, కక్కో గోపి గారు, కొల్లూరు సాంబశివరావు గారు, సూరమూడి వెంకటేశ్వరరావు గారు, కొల్లూరు సాంబశివరావు గారు, అదేవిధంగా సూరమూడి వెంకటేశ్వరరావు గారు. ఒక్కొక్కరు నెక్స్ట్ ఎవరు ఇటు నుంచా
సార్ నెక్స్ట్ మీరు టీడీపీనా? టీడీపీ మారిపోయారు. ఎప్పటి నుంచి ఉన్నావు టీడీపీలో? చర్మ కళాకారులు బాగా వచ్చింది సార్ సమాజంలో. ఇంట్లో తగాదా చేసుకొని మరీ వచ్చింది సార్. అయ్యా రండి. సార్ మొన్న నేను జాయిన్ చేసుకున్నాను సార్, కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర సాగర్ మన జాయిన్ అయ్యారు సార్. సాగర్ అయిపోయారు. రండి సార్. ఎంపీటీసీ గారు సార్, ఎంపీటీసీ సార్, మన ఎంపీటీసీ సార్. కండవ అవసరం తెలుసు సార్. పార్టీ మీతో ఫోటో కోసం సార్. ఫోటో కోసం సామ్సంగ్ ఫోటో టవల్ అవసరం సార్. పార్టీ ఫోటో సార్. జెడ్పీటీసీ సార్, అదే పల్లె సార్. జెడ్పీటీసీ సార్. రాంబాబు ఆడ అన్నింటిలో ఉన్నాడు. ఓకే వీరయ్య సార్. కిషోర్ చర్చి మన గ్రామ కన్వీనర్ సార్. అమ్మాయిలు అశోక్ కట్ట వేయాల్సిన రెండు పిల్లలు కన్ను వేయించుకుంటావా? కాదు సార్, అందరినీ తర్వాత చేస్తానన్నాడు. అవకాశం కిషోర్ మంచి అవకాశం ఇచ్చారు. పార్టీ మనిషి పార్టీ మనిషి ఫోటో అవసరం అటు చూడు ఎక్కడ రాలేదు. నెక్స్ట్ చుట్టూరు మండల నాయకులు కూడా ఇచ్చి ముఖ్యంగా మండలి గ్రామం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఖాళీ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైంది. నిద్రపోయిన గోపి, నిద్రపోయిన నర్సయ్య గారు, టి నాగరాజు గారు, తాడిశెట్టి నాగరాజు గారు, తాడిశెట్టి భోగేశ్వరరావు గారు, కరుణ నారాయణ, కక్కా నాగరాజు, తాడిశెట్టి రాంబాబు, తాడిశెట్టి సుబ్బారావు,
తాడిశెట్టి నరేంద్ర, తాడిశెట్టి వీరనారాయణ, దేవరపాటి వెంకటేశ, రాజు, పెద్ద సాంబయ్య, గంటికోట శ్రీనివాసు, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు డి గోపి గారు కూడా ముందుకు రావాలి. తాడిశెట్టి బాబు గారు, తాడిశెట్టి చిన్నప్ప గారు, గుండాల వెంకటేశ్వర్లు, దేవరపాటి రాజు, పూర్వ శ్రీనివాసరెడ్డి, కృష్ణ ప్రతాప్ రెడ్డి, తాడిశెట్టి కోటయ్య, చుండూరు మండలం సంబంధించిన నాయకులందరికీ కూడా స్వాగతం. చుండూరు మండలం ముద్రపోయిన గోపి గారు, ముద్రపోయిన నర్సయ్య గారు, మండూరు సర్పంచ్ గారు సార్, మన నాయకుడు టీడీపీ చెప్పాడు సార్, అందుకని మండూరు గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. ముద్రపోయిన గోపి, ముద్రపోయిన నరసయ్య, పి నాగరాజు, తాడిశెట్టి నాగరాజు, తాడిశెట్టి భోగేశ్వరరావు, కరుణా నారాయణ, గంగా ముకుందం, గంగా నాగరాజు, తాడిశెట్టి రాంబాబు, తాడిశెట్టి నరేంద్ర గారు, తాడిశెట్టి వెంకటేశ్వర గారు, దేవరపాటి రవితేజ, రాజు, పెద్ద సాంబయ్య, గంటికోట శ్రీనివాసు, తాడిశెట్టి బాబు, తాడిశెట్టి చిన్నప్ప, గుండాల వెంకటేశ్వర్లు, దేవరపాటి రాజు, పుల్లూరు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ ప్రతాప్ రెడ్డి, తాడిశెట్టి కోడయ్య. అమర్కల్లూరు మండలం మాల్పూర్ గ్రామం మొత్తం కార్యదర్శులు బీసీలు తర్వాత చుంచూరు మండలం ముఖ్యంగా మండలం కానీ బీసీ సగర నాయకులు ఇప్పుడు అందరూ కూర్చోండి ప్లీజ్ అందరూ కూర్చోవాలి. మీరు కూడా అందరూ కూర్చోండి ప్లీజ్. ఈ పక్క బాబు మీరు కూడా కూర్చోండి.
సైలెంట్ గా ఉండాలా, ప్రెస్ అటెండ్ చేస్తున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు, సైలెంట్ గా ఉండాలని అందరూ. మీడియాతోనా లేకుంటే సభను ఉద్దేశించే మీడియా ఫస్ట్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నియోజకవర్గ సభను ఉద్దేశించిన మాట్లాడారు. ఇప్పుడు దయచేసి అందరూ కూర్చోవాలండి. పెద్దలు విజయసాయి రెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి అందరి కూడా చుంటూరు మండల నాయకులు ఇద్దరివే, అదేవిధంగా బట్టిప్రోలు మండలం అమృతపల్లి మండలం సంబంధించిన అందరూ కూడా కూర్చోవాలి దయచేసి. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం నుంచి విచ్చేసినటువంటి ముస్లిం సోదర సోదరీమణులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ఆమర్తలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ బీసీ ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ. అందుకే అశోక్ని కొండపి నుంచి కాదు, వేమూరు నుంచి మనం పోటీ చేయిస్తే పార్టీకి కానీ, వేమూరు నియోజకవర్గ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో, మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు, మీ యొక్క మనిషిగా ఉంటాడు, మీలో ఒకటిగా కలిసిమెలిసి ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుల వారు వేమూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. మీరు ఎవరు ఏ మాటలు చెప్పినా కూడా, అశోక్ పట్ల నెగటివ్గా ఏం చెప్పినా కూడా నమ్మవద్దు. నేను చెప్తా ఉన్నాను అశోక్ గురించి. నేను 2015 నుంచి చూస్తూ ఉన్నా.
అశోక్ అంతటి మంచి వ్యక్తి మరొకసారి చెప్తా ఉన్నాను, నిజంగా మీకు రావడం పార్టీకి మంచిది, మీ అందరికీ కూడా సంతోషకరమైన. మీరందరూ కూడా వేమూరు నియోజకవర్గంలో గతంలో ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో అదే స్ఫూర్తితో అంతకన్నా ఎక్కువ పట్టుదలతో ఈసారి 2024 ఎన్నికల్లో కూడా అశోక్ బాబుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో నేను నిజానికి చుండూరుకు వచ్చాను లాస్ట్ టైం. చుండూరులో మనం వాలంటీర్స్తోనూ సచివాలయ కన్వీనర్స్తోనూ జేసీఎస్ కన్వీనర్స్తోనూ మన సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో వాలంటీర్స్ దగ్గర నుంచి, సచివాలయ కన్వీనర్స్ దగ్గర నుంచి, జేసీఎస్ ఇన్ఛార్జెస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ మార్పులు చేర్పులు అన్నటువంటివి జరిగాయి. మీకు కూడా గుర్తుంటుంది. చుండూరుకి నేను వచ్చినప్పుడు అక్కడ రోడ్ల పరిస్థితి బాగలేదు అనని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎంపీ నిధుల నుంచి కూడా కొంత అమౌంట్ని, నాకు గుర్తులేదు, కొంత అమౌంట్ని ఆ రోడ్ల మరమ్మత్తు కోసం కలెక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ యొక్క పనులు కూడా పూర్తయి ఉంటాయని నేను అనుకుంటాను. ఒకవేళ పూర్తి కానట్లయితే అది నేను ఫాలోఅప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా ఏదైనా కానీ అవసరాలుంటే, ఇంకా ఏదైనా పనులు కానీ ఉంటే మీరు మీ యొక్క సమన్వయకర్త అశోక్ బాబు గారితో మీరు కానీ డిస్కస్ చేసి నాకు తెలియజేసినట్లయితే నేను పార్టీ అధ్యక్షుల వారితో చర్చించి డిస్కస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి అవకాశం మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కొంతమంది సామాజిక వర్గం లోపలనే ఇప్పుడు ఎస్సీల్లోనే కొన్ని వర్గభేదాలు సృష్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంఎల్ఏని, ఎండీలని వాళ్ళల్లో వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ ట్రబుల్ క్రియేట్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని నమ్మవద్దు. మనకు అందరూ కూడా కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సమానమే. ఏ ఒక్కరిని కూడా మనం నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశం లేదు. పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం ప్రకారం మన పార్టీ బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి పార్టీ, మైనారిటీస్కి చెందినటువంటి పార్టీ. మీరందరూ కూడా ఒక్క విషయాన్ని పరిశీలించవచ్చు. రాబోయేటటువంటి 2-3 రోజుల్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే బీజేపీతో అనుసంధానమైందో మళ్ళీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది అన్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి నుంచి కూడా 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నినాదం, ఎప్పుడు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకో, మా సిద్ధాంతాన్ని, మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అమలు చేసేదానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించేదానికి ఏ కార్యక్రమాలు చేయాలనో, ఏ యొక్క పథకాలను అమలు చేయాలనో వాటిల్ని తప్పకుండా అమలు చేసి రాష్ట్రంలోనే, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక తలమానికంగా నిలిచేలా చేస్తాం. ఆ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేస్తామన్నటువంటి సిద్ధాంతంతో మనం ముందుకెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అశోక్ బాబుని మీరు ఆదరించండి, మీ ఆశీస్సులు ఇవ్వండి, మీరు గెలిపించండి. గెలిపిస్తే తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాడు.
మీలో ఒక మనిషిగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నుంచి కూడా అశోక్ బాబుని నేను సపోర్ట్ చేస్తానే వచ్చాను. ఇప్పుడు కాదు, ఈవెన్ భవిష్యత్తులో కూడా అశోక్ బాబుకి ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నా సపోర్ట్ ఉంటే ప్రయోజనం లేదు, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే ఆయన శాసనసభ్యుడు అవుతాడు, అసెంబ్లీలో ఎంటర్ అవుతాడు, మీ యొక్క సమస్యలను పరిష్కరించగలడు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించమనని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరూ కూడా మరి ఒక్కొక్కరు కనీసం ఒక 100 మందిని పార్టీలోకి తీసుకొచ్చేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలనని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. కాబట్టి మన విజయం రాబోయేటటువంటి 60 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 2 నెలల్లో ప్రతి ఒక్కరం కూడా అహర్నిశాలు పార్టీని తిరిగి విజయపదం వైపు నడిపించేదానికి మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మనం ఈరోజు ఏదైతే పథకాలని అమలు చేస్తూ ఉన్నామో, ముఖ్యంగా పేదరికం ఏదైతే నిర్మూలించాలి, దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్ళని మనం ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్నటువంటి నినాదంతో ఏదైతే ముందుకు పోతున్నామో, ఆ పథకాలన్నీ ముందుకు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. బీజేపీతో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు అడగొచ్చు, అలాంటప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న మీరు అడగొచ్చు. నేను ఒక్కటే సమాధానం చెప్తాను. మనకు ఇన్ని పథకాలను మనం అమలు చేస్తున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, ఇది ఆర్థిక సహకారం లేకుండా ఇన్ని పథకాలను మనం అమలు చేయలేము. కాబట్టి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తీసుకునే దానికోసంగా మనం అన్ని బిల్లుల్ని మనం సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణకి 3 తలాక్ మనం సపోర్ట్ చేయలే. ఏ బిల్లు అయితే మనం సెక్యులర్ భావాలకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయలేదు. మిగతా వాటిని మాత్రమే మనం సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఎందుకు సపోర్ట్ చేస్తాము అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాం. అంతేగాని ఈరోజు కాదు, ఏ రోజు కూడా మతతత్వ పార్టీలతో మనం పొత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ మీ యొక్క సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కూర్చోబెట్టు.